ఫస్ట్ క్లాస్లో ప్రయాణం అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తెలుసా. ఇటు సైడ్ అంతా సెకండ్ ఏసీ, ఇటు సైడ్ ఫస్ట్ క్లాస్. స్టేషన్లో మటుకు కిస్మిస్ని చాలా దారుణంగా అమ్ముతున్నారు. ఇది చూడండి, ఈ అతిగడు. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నో నేను షిరిడీలో ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నాను అనమాట. కాకపోతే షిరిడి నుంచి కాదు, మన్మాడ్ వెళ్ళి మన్మాడ్ నుంచి సూరత్ అయితే వెళ్ళబోతున్నాను. సో సూరత్కి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి మన్మాడ్ వచ్చి నేను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్తాను. బేసిక్గా షేర్డ్ క్యాబ్స్ ఉంటాయి, హైర్ క్యాబ్స్ కూడా ఉంటాయి అనమాట. షేర్డ్ క్యాబ్స్ అయితే 150 నుంచి 200 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ప్రస్తుతం టైం అయితే 9 గంటలు అయింది. నా ట్రైన్ మన్మాడ్లో 12:30 అనమాట. మనం వెళ్తుంటే ఇలాంటి బళ్ళు అన్నీ వస్తాయన్నమాట. ఈ బండి ఇప్పుడు నాసిక్కి వెళ్తుంది, కానీ మనం వెళ్ళాల్సింది మన్మాడ్ చూసుకుంటూ ఉండాలి. ఇలా పిలుస్తూ ఉంటారు. టెంపుల్కి ఆపోజిటే ఉంటాయి ఇవన్నీ కూడా. టెంపుల్కి ఆపోజిట్ ఇలాంటి షేర్ క్యాబ్స్ అన్నీ వచ్చి ఆగితే నాకు షేర్డ్ క్యాబ్ అయితే దొరికింది. షిరిడి దగ్గర నుంచి మన్మాడ్ రైల్వే స్టేషన్ దాకా 200 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాడు. లగేజ్ అది కడుతున్నాడు అనమాట మా వాడు. ఇప్పుడు టిఫిన్ చేసేటప్పటికి ఈ టైం అయిందనమాట. ఈ టైంకి నాకు క్యాబ్ దొరికింది. మన ట్రైన్కి ఇంకా 3 గంటలు అయితే ఉంది, పర్లేదు. మన్మాడ్ ఊర్లోకి అయితే వచ్చాం, రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ గంటంబావులో అయితే వచ్చాం. ఇదిగోండి మన్మాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. లోపలికి అయితే వెళ్దాం. మన ట్రైన్కి ఇంకా చాలా టైం ఉంది అనుకోండి. అసలు లోపల ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా చూద్దాం. లోపలికి వెళ్ళంగానే మనకు ఒక డిస్ప్లే బోర్డు కనిపిస్తుంది. అదిగోండి డిస్ప్లే బోర్డు. మన ట్రైన్ నెంబర్ ఇంకా వేయలేదు. లగేజ్ స్కానింగ్ మిషన్ అయితే ఉంది. లోపలికి వెళ్ళాలంటే లగేజ్ స్కాన్ చేయించుకోవాలనుకుంటారేమో, ఏం లేదు, మామూలుగా వెళ్ళిపోవడమే. లగేజ్ స్కానింగ్ మిషన్ దాటగానే మనకి రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది, బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే టికెట్ వెండింగ్ మిషన్స్ విత్ ATM ఉంటుంది. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలంటే అలా వెళ్ళాలి మనం లోపలికి. తేడాగా ఉంది ఇది. ప్లాట్ఫామ్ మీదకి వచ్చాక లోపల ఎలా ఉంది ఎన్విరాన్మెంట్. ఈ ప్లాట్ఫామ్కి నాకు తెలిసి ఏ ట్రైన్ రాదు. ఎస్కలేటర్ అదే ఉంది. పైకి వెళ్ళిపోదాం అటు సైడ్కి. మన్మాడ్ జంక్షన్ స్టేషన్ ఓవర్ వ్యూ అయితే ఇది. మొత్తం మన్మాడ్ జంక్షన్ కి 6 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఇంకా డిస్ప్లే బోర్డు మీద అయితే వేయలేదు. కాకపోతే మన ట్రైన్ వచ్చేది ప్లాట్ఫామ్ నెంబర్ 1కేనంట. పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకు నేను వెళ్ళబోయే ట్రైన్ ఏంటో చెప్పలేదు కదా. యశ్వంత్పూర్ అహ్మదాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వీక్లీ ట్రైన్ నెంబర్ 22690. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేసాను. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఒక ట్రైన్ వచ్చింది. ఏ ట్రైన్ తెలుసా? LTT నుంచి గోరఖ్పూర్ వెళ్ళే ట్రైన్. శ్రీనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కాశీ ఎక్స్ప్రెస్. రేక్షేర్ అయితే అవుద్ది ట్రైన్. ఇప్పుడు కాశీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది 15017 ట్రైన్ నెంబర్. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 22690. యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి అహ్మదాబాద్ వరకు అనమాట. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్రతి ఆదివారం సాయంత్రం యశ్వంత్పూర్లో బయలుదేరుతుంది. అహ్మదాబాద్ చేరుకునేటప్పటికి సోమవారం అర్ధరాత్రి అయితే అవుతుంది. ఇప్పుడే అనౌన్స్మెంట్ అది ఇస్తున్నారు మన ట్రైన్కి. టైం ఎంత అయిందో తెలుసా? 12:10 అయితే అయ్యింది. 12:35 రావాల్సిన ట్రైన్ 12:10 కల్లా వచ్చేస్తుంది. అంటే గివెన్ టైం కన్నా ఎర్లీగా వచ్చేస్తుంది. నా కోచ్ పొజిషన్ దగ్గరికి అయితే నేను వచ్చాను. ఈసారి నేను చేయించుకుంది సెకండ్ ఏసీ. నా బోగి ఏంటో తెలుసా? HA1 అంటే అటు ఫస్ట్ క్లాస్ ఉంటుంది, సెకండ్ క్లాస్ కూడా ఉంటుంది అనమాట. ఒకే బోగీలు. స్టేషన్లో మటుకు కిస్మిస్ని చాలా దారుణంగా అమ్ముతున్నారు. బుట్టలతో అమ్మేస్తున్నారు. అదిగోండి 12:15 అయితే అవ్వబోతుంది. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. WAP 7 లోకోమోటివ్ SCR లోకో యశ్వంత్పూర్ అహ్మదాబాద్. మన ట్రైన్ అయితే ఇదే. LHB కోచెస్తో అయితే వస్తుంది ట్రైన్. 12:40కి అయితే ఇక్కడి నుంచి డిపార్చర్ అనమాట. దగ్గర చాలా టైం అయితే ఉంది. ఇదిగోండి నా కోచ్ HA1. ఇందులో ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ కూడా ఉంటుందని చెప్పాను కదా. నాది ఈ బర్త్ 25 నెంబర్, లోయర్ బర్త్. పదండి మన సీట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇటు సైడ్ అంతా సెకండ్ ఏసీ, ఇటు సైడ్ ఫస్ట్ క్లాస్. మన సీట్ అయితే అది. అఫ్కోర్స్ ఇది అనుకోండి నా సీటు. ఇందులో వేరే పెద్ద ఆవిడ ఉన్నారు. ఇక్కడ పడుకో బాబు అంటే. యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి అహ్మదాబాద్ వరకు మన ట్రైన్ 1800 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 25 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది మన ట్రైన్. అఫ్కోర్స్ మనం ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయట్లేదు అనుకోండి. సోర్స్ స్టేషన్ డెస్టినేషన్ తీసేస్తే 23 స్టాప్లు అయితే ఉంటాయి అన్నమాట ఈ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి. మనం ఈ ట్రైన్లో మన్మాడ్ జంక్షన్ నుంచి సూరత్ వరకు 471 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తాం. ఇంకా పావు గంట అయితే ఉందన్నమాట మన ట్రైన్ బయలుదేరడానికి. చూద్దాం అసలు కరెక్ట్ టైంకి తీస్తారా తీయరా అనేది. 12:40 అయితే మన్మాడ్ నుంచి బయలుదేరాలి. సూరత్ వెళ్ళేటప్పటికి 10 నిమిషాలు తక్కువ 9 అయితే అవుతుంది అనమాట రాత్రి. లంచ్ అయితే ఇదే వడాపావ్ అనమాట. 220 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ఇక్కడ. టైం అయితే చూడండి 10 నిమిషాలు తక్కువ 1 గంట అయ్యింది. ఇప్పుడు మనం మన్మాడ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరాం.
మన్మాడ్ జంక్షన్ స్టేషన్ కోడ్ MMR. మన్మాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా చాలా చాలా రష్గా ఉందండి. ఎన్ని ట్రైన్లు చూసానంటే అన్ని ట్రైన్లు చూసాను తెలుసా. ముంబై వెళ్ళేవి, ముంబై నుంచి వచ్చేవి. మన్మాడ్ జంక్షన్ వచ్చేసి సెంట్రల్ రైల్వేస్లోకి అయితే వస్తుంది. మన్మాడ్ జంక్షన్కి బై బై చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. బై బై మన్మాడ్ జంక్షన్. మన్మాడ్ జంక్షన్లో బయలుదేరాక మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళి ఆగేది జల్గాంలో. ఇక్కడి నుంచి నాన్ స్టాప్ 3 hours అయితే మన ప్రయాణం ఉంటుంది. నా బెడ్ రూల్స్ అన్నీ వచ్చాయి. మనం ఆఫ్ కోర్స్ పడుకోము అనుకోండి, మనం ఏం పడుకునేది లేదు కదా. ఫస్ట్ క్లాస్లో ప్రయాణం అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తెలుసా. మొత్తం అన్ని క్యాబిన్లు. మనమైతే ఆల్రెడీ ప్రయాణం చేసాం ఫస్ట్ క్లాస్లో. వెరీ సూన్ ఇంకొన్ని జర్నీస్ అయితే ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తా. ఫుల్ జర్నీ సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఎండ్ టు ఎండ్. యశ్వంత్పూర్లో బయలుదేరుతుంది కదా మన ట్రైన్. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఈ స్టేట్లన్నీ కూడా టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట, సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు. ఈ బోగి అయితే మటుకు భలే నచ్చింది నాకు అసలు. అటు సెకండ్ క్లాసు, ఇటు ఫస్ట్ క్లాసు. వా, మన జర్నీ కూడా అలా సాగిపోతుంది. చెప్పాను కదా, మన్మాడ్ జంక్షన్లో బయలుదేరాక 3 గంటల పాటు మనం అలా ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఏదో ట్రైన్ క్రాసింగ్ గురించి అనుకుంటాం, మన ట్రైన్ అయితే పక్కన ఆపేశారు. ర్యాండమ్ స్టేషన్లో ఆగిపోయింది. ఏదో ట్రైన్ కొట్టి పడేస్తుంది అసలు. జమ్ జటాక్ అని వెళ్ళిపోతుంది. మన అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ LHB కోచెస్ కాబట్టి 130 km/h క్రూజింగ్ స్పీడ్లో వెళ్ళొచ్చు. టాప్ అయితే ఇప్పుడు దాకా 108 km/h అయితే వెళ్తుంది. జలగాం స్టేషన్ అవుటర్లో అయితే ఆపేశారు మన ట్రైన్ని. రైల్వే స్టేషన్ ఇక్కడికి హార్డ్లీ 500 meters దూరంలో ఉందంతే. టైం అయితే చూడండి 3 అవుతుంది. గివెన్ టైం ప్రకారం ఎన్ని గంటలకు రావాలో తెలుసా జలగాం? 3:35 జలగాం రైల్వే స్టేషన్ అయితే రావాలి. అండ్ 3:45 జలగాం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాలి. గివెన్ టైం కన్నా చాలా అంటే చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లో ఆపుతున్నారు. మన్మాడ్ జంక్షన్లో అలాగే అయ్యింది. అండ్ ఇప్పుడు జలగాంలో కూడా అలాగే అయింది. కదిలింది మన రైలు కదిలింది. బాగుంది. జలగాం సిటీ కూడా చాలా పెద్దది ఉన్నట్టు ఉంది. పెద్ద బిల్డింగ్లు, గట్రాలు అవి చాలా ఉన్నాయి. అద్దుకోండి రైల్వే స్టేషన్ కనిపిస్తుంది దూరంగా. ఆగండి జూమ్ చేస్తున్నా. అదిగోండి బ్లూ రేకులు కనిపిస్తున్నాయి కదా, అదే రైల్వే స్టేషన్ జలగాం ఉంది. అటు సైడ్ ఒక జంక్షన్ లైన్ అయితే వస్తుంది. ఇదిగోండి జంక్షన్ లైన్. మన లోకో రివర్సల్ అయ్యి ఇటు సైడ్ వెళ్తుంది. జలగాంలో లోకో రివర్సల్ అయితే అవుద్ది అనమాట మన ట్రైన్కి. ఇప్పుడు చూపించాను చూడండి జంక్షన్, ఆ రూట్లోనే వెళ్తాం మళ్ళీ. వెల్కమ్ టు జలగాం. స్టేషన్ కోడ్ వచ్చి JL. జలగాం జంక్షన్. ఇటు సైడ్ ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ చూద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనుకుంటుంది. ఇటు సైడ్ మన ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఈస్ట్ కోస్ట్ రైల్వేసా. పూరి ఒక అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ జమ్ జటాక్ ట్రైన్ ఇది కూడా. ఈ ట్రైన్ కూడా చేయాలి ఫుల్ జర్నీ. అది తిరిగిపోద్ది అసలు, మామూలుగా ఉండదు తెలుసా. మ్యాటర్ నెక్స్ట్ లెవెల్ మ్యాటర్ అంతా దొరుకుద్ది ఈ ట్రైన్లో కూడా. 3:05 అయితే అయ్యింది. పదండి, మనకి ఇంకా చాలా టైం ఉంది. దగ్గర 40 నిమిషాలు జలగాంలోనే ఉండాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చింది అనుకున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చాం మనం. దగ్గర చూడండి అసలు ఎంత టైం అర్లీగా వచ్చేస్తుందో. అటు సైడ్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? సీతాపూర్ నుంచి లోకమాన్య తిలక్ అయితే వెళ్తుంది. అంటే ముంబై అయితే వెళ్తుంది సీతాపూర్ నుంచి. సీతాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట ఆ ట్రైన్ పేరు. మన ట్రైన్ని మెయింటైన్ చేసేది SWR, సౌత్ వెస్ట్ రైల్వేస్. పూరి వాకా బండి అయితే వెళ్ళిపోతుంది చూడండి. ఆల్ ఈటింగే. గైస్ టైం అయితే చూడండి 10 నిమిషాలు తక్కువ 4 అయింది. జలగాం జంక్షన్ నుంచి 5 నిమిషాలు లేట్లో అయితే బయలుదేరాం. బాయ్ జలగాం జంక్షన్. అజంతాకి వెళ్ళాలంటే ఇక్కడ దిగితే సరిపోద్ది, చాలా దగ్గర ఇక్కడికి. అండ్ జలగాం జంక్షన్ నుంచి నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళే స్టేషన్ ఏంటో తెలుసా? అమల్నేర్. ఇక్కడ నుంచి సుమారుగా 1 గంట సేపు ప్రయాణం అయితే ఉంటుంది మనకి. చూడండి మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం, అంటే జంక్షన్ రూట్లోకి వెళ్ళిపోతున్నాం. గైస్ ఇందాక చూడండి మనం మన్మాడ్ నుంచి అటు సైడ్ వచ్చాం. డైవర్షన్ తీసుకుని ఇటు సైడ్ వెళ్తున్నాం మనం. మొత్తం కింద చూడండి ప్లాస్టిక్. ఎక్కడ లేని ప్లాస్టిక్ అంతా ఇక్కడే ఉంది.
గైస్ ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు మనం సెంట్రల్ రైల్వే జోన్ నుంచి వెస్ట్రన్ రైల్వేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ బై బై జల్గాం. వెల్కమ్ టు అలంనేర్ స్టేషన్ కోడ్ వచ్చి AN. ఇక్కడ 2 minutes అయితే ఆగుద్ది. ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం వెరీ సూన్. ఇక్కడ కూడా గివెన్ టైం కన్నా 8 minutes ముందైతే వచ్చింది. సో టోటల్ 10 minutes అయితే ఆగుతాం. క్రౌడ్ అయితే మటుకు చాలా మంది పుల్ అవుతున్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది క్రౌడ్ పుల్ అవుతారని. అమల్నేర్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. 2 minutes అలా చెప్పాను కదా అర్లీగా వచ్చామని ఆగింది ఇక్కడ ట్రైన్. గివెన్ టైం కన్నా ఎర్లీగా వచ్చిందని ఆగిందని చెప్పాను కదా. సో ఇక్కడి నుంచి బయలుదేరాక నెక్స్ట్ మనం వెళ్ళేది ఎక్కడికో తెలుసా, నందూర్బార్ వచ్చి మహారాష్ట్రకి లాస్ట్ స్టాప్. తర్వాత మన ట్రైన్ గుజరాత్కి ఎంటర్ అయిపోద్ది. బై బై అమల్నేర్. గైస్ ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఒక స్టేషన్ నేమ్ని నేను తప్పుగా ప్రొనౌన్స్ చేశాను. ఆ స్టేషన్ నేమ్ ఏంటో ఒకసారి నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. మొత్తం ఎటు చూడండి పచ్చదనం. వర్షాలు అవి బాగా పడినట్టు ఉన్నాయి ఇక్కడ. పచ్చదనమే పచ్చదనం అసలు. నందు పార్క్ అయితే వచ్చాం. టైం అయితే చూడండి 5:37 అయింది. ఇక్కడికి కూడా గివెన్ టైం కన్నా అర్లీగానే వచ్చాం. 6 అయితే రావాలి, 6:10 అయితే డిపార్చర్ అనమాట. చూడండి 5:40 అనుకోండి అప్రాక్సిమేట్గా. ఇంకో అరగంట సేపు ఇక్కడ ఉండాలి. ఏంటో తెలియదు, వెళ్ళిన ప్రతి స్టేషన్కి అర్లీగానే వెళ్ళిపోతుంది బాబోయ్. స్టేషన్ కోడ్ వచ్చి NDB. మహారాష్ట్రకి లాస్ట్ స్టాప్ అనమాట. మన ట్రైన్ ఇంకా గుజరాత్ వెళ్ళిపోద్ది. గుజరాత్ వెళ్ళాక ఫస్ట్ స్టాప్ వచ్చి సూరత్. అదేనండి మన స్టాప్ కూడా. ఇక్కడ నుంచి బయలుదేరాక అప్రాక్సిమేట్గా 3 hours అయితే మనం సూరత్కి వెళ్ళిపోతాం. ఈవెంట్ టైం ప్రకారం 10 నిమిషాలు తక్కువ 9 అయితే వెళ్ళాలి. చూద్దాం ఎంత తొందరగా తీసుకెళ్ళిపోతారో. ప్లాట్ఫామ్కి ఇది ఇంకొక వైపు. మొత్తం ఈ రైల్వే స్టేషన్కి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం అయితే బయలుదేరిపోతాం ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. 6:10 అయితే ఈ స్టేషన్ నుంచి బయలుదేరిపోయాం మనం. అండ్ గైస్ తెలుసు కదా ఇదే లాస్ట్ స్టాప్ ఫర్ మహారాష్ట్ర. నెక్స్ట్ ఇంకా మన ట్రైన్ అయితే గుజరాత్కి ఎంటర్ అయిపోద్ది. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 150 kilometers ప్రయాణం చేయాలి సూరత్కి రీచ్ అవ్వాలంటే. మహారాష్ట్రలోను గుజరాత్లోను స్నాక్స్ అయితే చితక్కొడేస్తాయి. మామూలుగా ఉండదు తెలుసా, రకరకాలు ఎప్పుడు తినని అన్నీ కూడా చూడొచ్చు అనమాట. మనం స్టేషన్ దాటకుండానే స్పీడ్ కొడుతున్నారు. బాగుంది. ఎంతైనా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కదా, ఆ మాత్రం స్పీడ్ మెయింటైన్ చేయాలనుకోండి. ఊరు కూడా బాగానే పెద్దగానే ఉంది. పొలాలు ఏమంటారు ఇవి? ఏం పంట అంటారు? మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి నాకు. వెల్కమ్ టు గుజరాత్కి అయితే వచ్చేసాం. టైం ఇప్పుడు చూడండి 6:28 అయితే అవుతుంది. గైస్ టైం అయితే చూడండి 8:10 అయితే అయింది. మనం సూరత్ అవుటర్లో అయితే ఉన్నామండి. హార్డ్లీ ఒక 7 kilometers డిస్టెన్స్ ఉందన్నమాట సూరత్ స్టేషన్కి. 5 నిమిషాల నుంచి ఇక్కడే ఆపేశారు మనల్ని. సూరత్ కూడా మనం దగ్గర ఒక ఎన్ని నిమిషాలు 40 నిమిషాలు అర్లీగా అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు సిగ్నల్ వచ్చిందంటే 40 నిమిషాలు అనుకోండి. నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత బఫర్ టైము ఇంత ఎర్లీగా వెళ్ళిపోతుంది కదా ట్రైన్. ట్రావెల్ టైం ఎందుకు తగ్గించారో అర్థం కాదు. ఒకవేళ ట్రావెల్ టైం తగ్గిస్తే మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్కి ఇంకా తొందరగా రీచ్ అయిపోతాం కదా. అమ్మయ్య మొత్తానికైతే కదిలింది. అఫ్కోర్స్ మనం తొందరగానే వచ్చాం అనుకోండి, అది వేరే విషయం. తొందరగా వచ్చినా కూడా వెయిటింగ్ ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా. కొంచెం దూరం వచ్చాక మళ్ళీ అయితే ఆపేశారు. ప్రస్తుతం టైం ఎంత చూపిస్తాను ఆగండి. ఇదిగోండి 8:30 అయితే అయ్యింది. ఈడందాక నుంచి ట్రైన్ ఆపితే చాలు కింద దిగిపోతున్నాడు. ఫోటోల మీద ఫోటోలు కూడా వేస్తున్నాడు. ఈ అతి బ్యాచ్ ఎక్కడికి వెళ్ళినా ఎంత అలా తగులుతూనే ఉంటుంది. అటు సైడ్ ఒక లైన్ కనిపిస్తుంది చూడండి, అదేంటో తెలుసా? ముంబై నుంచి వచ్చే లైన్ అనమాట అది.
ఇది చూడండి ఈ అతిగడ్డి, ఇది ఎక్కడ కలిసిపోద్ది మనకి. సూరత్ స్టేషన్ ముందు ఉద్నా స్టేషన్ అని వస్తుంది అనమాట. ఉద్నా స్టేషన్ క్రాస్ చేశాక మనకి సూరత్ అయితే వస్తుంది. ఇదిగోండి ఉద్నా జంక్షన్. చూసారు ఇడైతే ఉద్నా జంక్షన్లో మనకు అసలు స్టాప్ లేదు, కాకపోతే ఆగింది. ప్లాట్ఫామ్లో ఏం ఖాళీ లేవనుకుంటా సూరత్లో, అందుకే ఆగిపోయింది ఇక్కడ. ఉద్నా జంక్షన్లో మా ట్రైన్ లాగే ఇంకొక ట్రైన్ కూడా ఆపేశారు, కానీ ఏ ట్రైన్ ఏంటి అనేది కొంచెం కష్టం అనుకోండి తెలుసుకోవడం. ఆపోజిట్ ట్రాక్లో గూడ్స్ అయితే వెళ్ళిపోతుంది. ఉద్నా జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మొత్తానికి. బా టైం అయితే చూడండి 9:10 దాటింది. అంటే దగ్గర దగ్గర మనం 20 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. సూరత్ స్టేషన్కి ఇంకా ఎంటర్ అవ్వలేదు. సూరత్ స్టేషన్ ముందు మళ్ళీ ఆపేశారు. ఇవన్నీ చూడండి బట్టల మార్కెటే. వెళ్దాం. నేను ఇట్లా చూసాక రేపు డిసైడ్ అయ్యాను ఏదో ఒక షాప్లోకి వెళ్ళి అసలు ఏంటి స్టోరీ అని చెప్దామని మీకు. ఎట్టకేళ్ళకి సూరత్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అబ్బా మళ్ళీ స్టేషన్ బయట పెట్టేశాడు. అయ్యా సూరత్ స్టేషన్కి అయితే వచ్చింది మన ట్రైన్. ప్లాట్ఫామ్ మీద చూడండి ఎంత ఫాస్ట్ కొడుతున్నారు. ప్రస్తుతం టైం అయితే చూడండి 9:30 అయితే అయ్యింది. ఎంతసేపు లేట్ అనుకుంటున్నారు? 40 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం. అబ్బా సూరత్ స్టేషన్ మొత్తం 4 ప్లాట్ఫామ్లు. స్టేషన్లో ఆటో ఒకటి తీసుకున్నాను, 60 రూపాయలు అనమాట. నా హోటల్కి వెళ్ళడానికి స్టేషన్ దగ్గరే బుక్ చేసుకున్నాను నేను. ఏంటిది ఇలాగుంది? అమ్మ మొత్తానికి అయితే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వీడియో అయితే తీస్తున్నాను. సో గైస్ సూరత్ అయితే వచ్చాం. రేపు అయితే లోకల్గా టెక్స్టైల్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నాకు కూడా అంత ఐడియా లేదు ఇప్పుడు దాకా. వచ్చాను వెళ్ళిపోయాను. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ థింగ్స్లో కూడా వచ్చాం కాబట్టి అసలు ఎందుకు ఏంటి ఎలా అనేది వీటి మీద కూడా పెడదాం. గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సూరత్.